మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 13వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయను గాక. యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రభు రాకడ గురించి మాట్లాడుతూ తెలియచేసిన మాటలు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి అని చెప్తున్నారు. కాబట్టి మెలకుగా ఉండుడి అని చెప్పి యేసు ప్రభువారు హెచ్చరిచ్చాడు. మనకు ముందుగానే హెచ్చరిక అనుగ్రహించినాడు అనమాట. ప్రభు బిడ్డలైన వారు సిద్ధపడి మెలకుగలిగి ఉండాలి అని. మెలకుగలిగి అంటే పూర్తిగా నిద్రపోకుండా అని కాదు, ఆత్మీయంగా మెలకుగలిగి ఉండాలి. కాబట్టి అందుకని ఏమంటాడంటే ఏ గడినా వచ్చునో మీకు తెలియదు అంటే మరి 24వ అధ్యాయము 42వ వచనం చూడండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి అంటే మరి యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు? మెలకుగా ఉండుడి అని. కాబట్టి మనము మెలకుగా ఉండాలి. ఆ రోజుల్లోనంట చిన్న ఉదాహరణ చెప్తాను, జరిగిన ఉదాహరణ. ఇటువరకు పూర్వకాలంలో సెల్ ఫోన్ లేని సమయంలో భర్త గారు మిలిటరీలో ఉన్నాడు. మిలిటరీలో జాబ్ చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కనుక లెటర్ రాశాడు అనమాట. పలానా రోజున పలానా 5వ తారీఖున నేను మన ఊరి మీదుగానే ట్రైన్లో వెళ్తున్నాను, వేరే చోటకి వెళ్తున్నాను. నువ్వు అక్కడికి ఆ ట్రైన్కి వస్తే, ఆ టయానికి కనుక అక్కడికి వస్తే నేను దగ్గరలో ఉంటాను కాబట్టి నీకు కలుస్తాను, ట్రైన్ దిగుతాను. అక్కడ ట్రైన్ ఆగుద్ది పలానా స్టేషన్, మన ఊరికి దగ్గరలో ఒక 50 కిలోమీటర్ల దూరంలో పలానా చోట, అప్పుడు గుడివాడం దూరంలో రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ ఆగుతుంది. ఒక 10 నిమిషాలు ఆగుతుంది. ఆ సమయంలో నువ్వు వచ్చినట్లయితే నిన్ను పిల్లలను చూస్తానని చెప్పి భర్త ఉత్తరం రాశాడు. ఆ లెటర్ చదువుకుంది. 5వ తారీఖు వచ్చేస్తుంది. ఆమె రాత్రి 5వ తారీఖు రాత్రి వస్తాడనమాట. ఆమె వంటలన్నీ ఏం చేసిందంట, వంటలన్నీ సిద్ధపరచుకుని ఎప్పుడు వస్తాడు అంటే తెల్లవారితే 6వ తారీఖు అనగా దిగుతాడనమాట. తెల్లవారుజామున 4 గంటల ఆ సమయంలో అక్కడ ట్రైన్ ఆగుద్ది. ఈమె ఏం చేసిందంటే రాత్రి అంతా నిద్రపోకుండా వంటలు వండి అవి చేసి ఇవి చేసి ఆమె వాళ్ళ భర్తకి ఏదో వండి పెడదామని చేసి ఇంకా ఆమెకి నిద్ర పట్టక తీరా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది. 2ంటికి వెళ్ళిపోయింది, నైట్ వెళ్ళిపోయింది. కానీ ట్రైన్ ఎప్పుడు వస్తుందంటే ట్రైను అది 4 గంటలకు రావాల్సిన ట్రైను అది ఎప్పుడు వచ్చిందంట, అది 7 గంటల దాకా రాలేదంట. ఈమె ఏం చేసిందంటే రాత్రి అంతా సరిగా నిద్రలేదు, ఈమెకి కునికి నిద్రపోయిందంట. నిద్రపోతే ట్రైన్ ఆగింది అంటే ట్రైన్ కరెక్ట్గా రావు కదా, కాబట్టి ట్రైను లేటుగా వచ్చింది ట్రైను. ఇంకా ఈమె నిద్రపోయిందంట. ఈమె నిద్రపోతే ఆ భర్త దిగి పలానా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడంట. ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద పేరు పెట్టి పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నాడంట. ఆ భార్య పేరు పెట్టి. ఎక్కడుంది భార్య? ఆ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమె విశ్రాంతి గదిలో నిద్రపోతుంది అనమాట. ఇంకా అప్పటికి ఈ ట్రైన్ వచ్చేసింది. ఎంత కేకలు వేసినా సరే ఈమె లేవలేదు, బయటికి రాలేదు. ఆయనేమో ఆ భార్యను కనుగొనలేకపోయాడు. మరలా ట్రైన్ వెళ్ళిపోయింది, ఆయన కూడా వెళ్ళిపోయినాడు. ఈమెకి ఎప్పుడో మెలకు వచ్చి పలానా ట్రైన్ వచ్చిందని అడిగితే వచ్చిందండి, అరగంట అయింది వెళ్ళిపోయి అని అంటే, అయ్యో మా భర్త వస్తానన్నాడండి అని అంటే, ఎవరోనమ్మా ఒక ఆయన మరి నీ పలానా పేరు పెట్టి ఈ ప్లాట్ఫామ్ మీద పిలుస్తూ వచ్చినాడు, పెద్ద పెద్ద కేకలు వేసాడు, చాలాసేపు కేకలు వేసాడమ్మా అని అంటే, అయ్యో నేనేనండి అనింది. అంటే ప్రభు రాకడ దినం కూడా మనం కునికి నిద్రపోతే, మనం మెలకుగలిగి లేకపోతే ప్రభువు కూడా అట్లాగే సడన్గా ఆయన వచ్చి మరి ఎత్తబడతారనమాట. కాబట్టి ఎడబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అశ్రద్ధ చేసి ఉన్నప్పుడు మనము ఎడబడతాం. అయితే
ప్రభు రాకడ దినం వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలంట? బుద్ధిగల కన్యకల వలె ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1వ వచనం కాడ చదువుకున్నట్లయితే, పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వారిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకుని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడిన. అప్పుడు కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా డ్యూటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గలవారిని అడిగి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునుడని చెప్పి వారు కొనబోసుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతని కూడా పెండ్లి విందునకు పోయిరి. అంతగా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగ్గా అతడు, మిమ్మల్ని నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్తున్నానని, ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకుగుండుడి. కాబట్టి ఇక్కడ మరి 2 వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాడు యేసుప్రభువారు. మరి 10 మంది కన్యకలు, బుద్ధి గలవారు 5, బుద్ధి లేని వారు 5. వీళ్ళందరూ కన్యకలే, కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర డ్యూటీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర కూడా డ్యూటీలు ఉన్నాయి. కానీ మరి వాళ్ళు కునికి నిద్రపోయారు, వీళ్ళు కూడా కునికి నిద్రపోయినారు. అయితే పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే స్వరం ఎప్పుడైతే వినబడిందో, వినపడంగానే బుద్ధి గల వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అందరూ లేచారు. కానీ ఈ బుద్ధి లేని వారి యొక్క బుద్ధి లేని కన్యకల్లో ఉన్నటువంటి ఆ దివిటీల్లో ఏమి లేదంట, నూనె లేదంట. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు కనుక వాళ్ళు ఏం చేశారు, నూనె నింపుకుని వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే దాని గురించి అంతగా పట్టించుకోలేదు. వచ్చేటప్పుడు ఆ పట్టుకొని వచ్చేసారు. వచ్చేటప్పుడే వాళ్ళు, బుద్ధి గల వాళ్ళు ఏం చేశారు, వచ్చేటప్పుడే అంగట్లో కొనుక్కొని నూనె పోసుకుని వచ్చారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని నూనె పోసుకుని రాలే, ఏమోలే వచ్చినప్పుడు సంగతి అన్నట్టుగా అశ్రద్ధ చేసి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, నూనె పోసుకోకుండా వచ్చారు. కొంచెం ఏదో ఉంది, అది కాసేపు వెలిగింది. అందరు కునికి నిద్రపోయే సమయానికి స్వరం వినపడింది, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే అందరూ లేచారు. కానీ బుద్ధి గలవారు దాంట్లో ఏముంది, నూనె ఉంది. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేశారు, సిద్ధుల నిండా నూనె పోసుకుని వచ్చారు. కానీ బుద్ధి లేని వాళ్ళ దగ్గర ఏం లేదు, నూనె లేదు. అంటే వాళ్ళు అశ్రద్ధ కలిగి ఉన్నారు అన్నమాట, వారు నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, మా డ్యూటీల్లో నూనె అయిపోయింది, మీరు కొంచెం మాకు సహాయం చేయండి అంటే వాళ్ళు ఏమన్నారంటే, మీకు సహాయం చేస్తే మీకు మాకు కూడా అది చాలదు, కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి కొనబోతుండగా వెంటనే ప్రభు వచ్చినాడు, పెండ్లి కుమారుడు వచ్చినాడు, తలుపు వేయబడింది. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు. వాళ్ళు వచ్చి తలుపు తడుతున్నారు. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటే ఆయన ఏమంటున్నాడంటే, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు కదా. కాబట్టి అది ఎంత మరి అంటే వాళ్ళు ఏమైపోయినారు అంటే ఎడవబడ్డారు. కారణం ఏంటంటే పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. పెండ్లి కుమారుడు ఏం చేశాడంట, ఆలస్యం చేయగా, చూడండి ఆ మాట చదువుకుందాం 5వ వచనంలో, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. అంటే ఇప్పుడు కూడా యేసుప్రభువారు ఇంకా రావట్లేదని చాలామంది ఏం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తారన్నమాట. నిర్లక్ష్యం అంటే వచ్చినప్పుడు సంగతి ఏమో, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం అన్నారు, ఇంతవరకు రాలేదు, అసలు వస్తాడో రాడో, వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. వారిలో ఆత్మీయత లేదు. అంటే నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మీయతకు సాదృశ్యంగా ఉంది, దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంది. మనలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ దేవునితో కలిసి లేకుండా, ఆత్మీయంగా మనం ఎదగకుండా, మనలో ప్రార్థన జీవితం లేకుండా, సంఘంతో కలిసి లేనప్పుడు, ప్రార్థన జీవితం లేనప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ ఏమైపోద్ది, ఆరిపోద్ది అనమాట. మనలో ఉన్న ఆత్మ ఆరిపోయినప్పుడు
ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడలేము. కాబట్టి మనలో ఆత్మ అనేది ఏం చేయాలంటే ఎప్పుడు అది మండుతూనే ఉండాలి. అది మనం సంఘంతో కలిసి ఉన్నప్పుడు, సహవాసం కలిసి ఉన్నప్పుడు, తర్వాత మనలో భక్తి జీవితం ఉన్నప్పుడు, మనలో ఆత్మీయత ఉన్నప్పుడు, మనలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుందంట, వెలుగుతూ ఉంటుందంట, అది ప్రకాశిస్తూ ఉంటుందంట. అందుకని దేవుని వాక్యంలో చూసినట్లయితే మనలో ఉన్నటువంటి ఆత్మదీపం ఏం చేయొద్దంట, ఆర్పేయొద్దు అని బైబిల్లో రాయబడింది. అంటే మీ ఆత్మను మీ మొదటి దశలోనికలికి రాసిన పత్రిక 5:19 వచనంలో 5:19 ఏమైందంటే మీ ఆత్మను ఆర్పుకుడి అని ఉంది. మీ ఆత్మను ఏం చేయొద్దంట, ఆర్పొద్దని ఉంది. అంటే ఆత్మ ఆరిపోవడానికి అవకాశం ఉందన్నమాట. మొదటి దశలోనికలికి రాసిన పత్రిక 5:19 చదవం. ఆత్మను ఆర్పుకుడి. కాబట్టి ఆత్మను అనేది మనం ఏం చేస్తుంటాం చెప్పండి, ఆర్పు వేసుకుంటాం. ఎప్పుడు ఆత్మ ఆరిపోద్ది అంటే మనం ఎప్పుడైతే ఆత్మీయంగా మనం ఎదగటం లేదో, ఎప్పుడైతే మనం బైబిల్ చదవటం మానేసామో, ప్రార్థన చేయటం ఎప్పుడైతే మానేసామో, మనలో ప్రార్థన జీవితం భక్తి జీవితం ఎప్పుడైతే మనలో లేదో, మనలో ఎప్పుడైతే భక్తిహీనత వస్తుందో మనలో ఉన్నటువంటి ఆత్మదీపము ఆరిపోద్ది. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఏమవుద్ది, ఎడబడుతుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేయాలంటే మనం మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి, కానీ మనం మెలకువ కలిగి లేకపోతే ప్రభు క్షణకు వచ్చినప్పుడు ప్రభా అని అప్పటికప్పుడే ప్రభు వచ్చాడని చెప్పి మనం వెళ్తే ప్రభు ఏమంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే వాళ్ళు జీవించిన జీవితం అంతా ఎట్లా జీవించారు, వాళ్ళు ఎంతో అశ్రద్ధగా నిర్లక్ష్యంగా జీవించారు. కాబట్టి తలుపు వేయబడుతూ వచ్చింది. 11వ వచనంలో అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగ్గా అతను నేను మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్తున్నానండి. కాబట్టి నేను మిమ్మల్ని ఎరగను, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి ఆ పెండ్లి కుమారుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరగను. కాబట్టి మిమ్మల్ని నేను ఎరగనని చెబుతున్నాడు. కారణం ఏంటంటే వారు దేవుడు వారిని ఎరగని స్థితిలో ఉన్నాడు. వాళ్ళు దేవుడి దగ్గరకు రాలేకపోతున్నారు. దేవునికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా జీవించారు. వాళ్ళు కూడా కన్యకలే, వాళ్ళు కూడా క్రైస్తవులే అనుకుందాం. కానీ వాళ్ళు ఏం చేశారో, ఆ 5 కన్యకలు ఏం చేశారంటే వాళ్ళకి దేవునికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా జీవించారు. ఏదో మందిరానికి వెళ్ళాలి కనుక వెళ్ళటం, రావటం, కూర్చోవటం అట్లా చేశారు. కానీ వారిలో ఏం లేదంటే ఆత్మీయత లేదు, వారిలో నూనె లేదు, వారిలో సిద్ధపాటుతనం లేదు, వారిలో మరి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే అవకాశం లేదు. ఎందుకంటే వారి ఆత్మలు ఆరిపోయి ఉన్నాయి. ఎందుకంటే వారు లోకంలో రకరకాల పరిస్థితుల్లో సమస్యలతో వారు సతమతం అయిపోతూ వారిలో ఉన్నటువంటి ఆత్మదీపాన్ని వారు ఆర్పివేసుకుని ఉన్నారు. కాబట్టి బుద్ధి గల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వెళ్తూనే నూనె తీసుకుని వెళ్ళారు అనమాట. అప్పుడు వాళ్ళకి వెంటనే ఆ నూనె వాళ్ళకి ఉపయోగపడింది. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తూ వచ్చినారంటే ఇద్దరు కూడా చక్కబడి ఇద్దరు లేచినారు. ఇద్దరు లేచి చూస్తే 5 దీపాలు ఆరిపోతున్నాయి, 5 దీపాలు వెలుగుతున్నాయి. కారణం ఏంటంటే వారిలో ఏమి లేదంటే నూనె లేదు, అంటే ఆత్మీయత లేదు. ప్రభువుకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. భూమి మీద ఉన్నప్పుడు ప్రభు రాకముందు, పెండ్లి కుమారు రాకముందు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా జీవించినారు. ఏదో నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, ఏదో ఒక ఆదివారం నాడు వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం. అంతేగాని వారిలో ఏమి లేదు, ఆత్మీయత అనేది ఎంత మాత్రం కూడా లేదు. వారు జీవించిన జీవితం అంతా కూడా వారు స్వస్థతల వరకే జీవిస్తూ వచ్చినారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఏంటంటే మనం తిన్నామా, తాగామా, మనం డబ్బు సంపాదించుకున్నామా, లేకపోతే మనం స్వస్థపరచబడుతున్నామా, ఇదే. ఎంతవరకు శరీరానికి సంబంధించినటువంటి వాటి మీదే మరి చాలామంది దృష్టి కలిగి ఉంటారని, ఆత్మీయ విషయాల్లో చాలామంది దృష్టి కలిగి ఉండరు. వాళ్ళ ఆత్మను ఏం చేసుకుంటున్నారు, వాళ్ళు ఆర్పి వేసుకుంటున్నారు. అందుకని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం, ఆత్మను ఆర్పుకుడే అన్నాడు. అంటే మన ఆత్మ ఏమైపోయింది, ఆరిపోయింది. కొంతమంది ఆత్మలు ఏమైపోయినాయి, ఆరిపోయినాయి. ఆత్మ అనేది వారిలో లేదు. వారిలో ఉన్నటువంటి ఆత్మ నిర్జీవం అయిపోయింది. అది ఆరిపోయిన స్థితిలో, అది చీకటి అయిపోయింది, కారు చీకటి అయిపోయింది. వారు ఎలగని స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఏమంటాడంటే, అంటే మన ఇష్టరాజ్యంగా ఈ భూమి మీద మనలో ప్రార్థన జీవితం లేకుండా, మనలో భక్తి జీవితం లేకుండా, మనం మెలకువ కలిగి లేకపోతే మనం ప్రభు ఒక దినాన్ని మనల్ని కూడా అంటాడు,
మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే దేవుడే తలుపు వేశాడు. ఇక్కడ పెండ్లి కుమారుడు తలుపు వేశాడంట. అంతటా ఏమైంది చూడు 11వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం. అంతటా తలుపు వేయబడను. తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగా అతడు నేను మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు కదా. 13వ వచనంలో ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు అన్నాడు. కాబట్టి మనం మెలకు కలిగి సిద్ధపడి ఉండాలన్నమాట. ఏ రోజు ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు. ఏ రోజు మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం కూడా మనకు తెలియదు. అయితే ఈ భూమి మీద ఈ కొద్ది దినముల కొరకే కాకుండా ఆత్మీయ విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే మనము వెలుగుతూ మనం ప్రకాశిస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రభు అంటున్నాడు, పెండ్లి కుమారుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఈ లోకంలో మనం శరీరానికి సంబంధించినటువంటి విధానాల్లో మనం జీవిస్తే ప్రభు అంటాడు మీరెవరో నాకు తెలియదు అంటాడు. మనం ప్రార్థన చేస్తే దయ్యాలు పోవచ్చు, మనం ప్రార్థన చేస్తే మనకు మేలు కలగవచ్చు, ఇతరులకు కూడా మేలు కలగవచ్చు. కానీ మనం దేవుని కొరకు మనం జీవించకపోతే, మనలో ఆత్మ అనేది వెలుగుతూ ఉండకపోతే, ఇప్పుడు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, ఏవైనా జరుగుతాయి. కాబట్టి మేలు కలుగుద్ది. కానీ మనం ప్రార్థన చేయగానే ఇతరులకు మేలు కలిగింది, లేకపోతే మనం ప్రార్థన చేయగానే ఒకడు స్వస్థపడ్డారు, ఒకడు బాగుపడ్డారు అంటేనే అదే ఆత్మీయత కాదంట. ఇక్కడ కూడా కొంతమంది ఏమంటున్నారంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవశింపలేదా, మీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నాయన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను, అక్రమం చేయవారులారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును. అంటే ఈ లోకంలో అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నేను స్వస్థపడి చేశాను కాబట్టి నేను ప్రార్థన చేయగానే ఒక వ్యక్తి స్వస్థపడిపోయాడు కాబట్టి ఇక పరలోకం నాదే అని అనుకుంటాం. అది మన భ్రమ. కాబట్టి ఈ లోకంలో మనము ఎంత ప్రయాసపడ్డా మనం ఆత్మీయ విషయాల్లో మన దగ్గర ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, ఎంత అయినా మనం ఉండొచ్చు. కానీ ఆత్మీయ విషయాల్లో మనం ఎంత ఉంటున్నాం, ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నాం, మనలో ఎంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నాం, ఎంత మన భక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నాం, ప్రభువుకి మనకున్న సంబంధం ఏంటి, ప్రభువుతో మనం ఎంతవరకు మనం కలిసి ఉంటున్నాం, ప్రభువుతో మనం ఎంతవరకు ఏకీభవిస్తున్నాం అనే విషయాన్ని మనం కలిగి లేకపోతే మనం కూడా ఏం చేయబడాల్సి వస్తుంది అంటే ఒక దినాన మనం కూడా ఎడబడాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నీ నామం మేమేం చేస్తూ వచ్చినాం, నీ నామను ప్రవశిస్తూ వచ్చినాం, నీ నామాన్ని దెయ్యాలను వెలగొడుతూ వచ్చినాం, నీ నామాన్ని అద్భుతాలు చేసినాం, కానీ మేమెవరో మీకు తెలియదు అంటావేంటి అంటున్నారు వాళ్ళు. కానీ ఆయన ఏమంటున్నాడు, అక్రమం చేయవారులారా నా ఎద్ద నుండి పొండి అంటున్నాడు. అంటే ఈ లోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చాలామంది చూస్తుంటాం మనం కదా. మనం ప్రవశించాం, కొంతమంది ప్రవశించే వరాలు ఉంటాయి, మంచిదే. ఆ వరాన్ని వారి స్వార్థం కొరకు వాడుకుని మరి కోట్లు సంపాదించేటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళంతా పరలోక రాజ్యం వెళ్తారు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఏం రాయబడిందంటే ఆ దినమందు అనేకులు నన్ను చూసి ఏమంటారంట, ప్రభా మేము నీ నామమున ప్రవశింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురంట. కానీ ఆయన ఏమంటున్నాడు, మీరెవరో నేను ఎరగను. ఏమంటాడు ఆయన, అక్రమం చేయవారులారా నా ఎద్దు నుండి పొమ్మంటున్నాడు. అంటే మరి మీరెవరో ఒక దినం ఆ సమయం వస్తుంది అనమాట. ఆ సమయం వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు, కాబట్టి మీరెవరో మీకు నాకు ఎటువంటి సంబంధం లేదా అంటాడు. ఇప్పుడు బుద్ధిగల కన్యకల విషయంలో కూడా యేసుప్రభువు వారు ఏమంటున్నాడు, ఆ పెండ్లి కుమారుడు ఏమంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా అక్కడ కొంతమంది అన్నారు, మరి నీతో కలిసి మేము భోజనం చేశాము, నీతో కలిసి తిరిగాము, మేము కూడా అనేక కార్యాలు చేసినామని చెప్తున్నారు. కానీ అక్కడ కూడా యేసుప్రభువు వారు ఏమన్నాడంటే మీరెవరో నాకు తెలియదని అక్కడ కూడా యేసుప్రభువు వారు మాట్లాడుతూ వచ్చినాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. ఆయన మీరెక్కడ వారు, మిమ్మల్ని ఎరగనను ఉత్తరము మీతో చెప్పును, అందుకు మీరు నీ సముఖమందు
మేము తిని త్రాగుచుంటిమి, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడ వారు, మిమ్మల్ని ఎరగనని మీతో చెప్తున్నాను. అక్రమం చేయవారు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పును. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటాడంటే, మరి మీరెక్కడ వారో నేను ఎరగను అంటున్నాడు. కాబట్టి ఉత్తరం ఇస్తున్నాడు. వాళ్ళు అంటున్నారు, ప్రభా మరి మీ నామను వీళ్ళు కూడా ఏమంటున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారు, మీ సముఖమందు మేము తిని తాగుతుంటిమి కదా, నీవు మా వీధుల్లో బోధించినప్పుడు అని చెప్తున్నారు. మరి మీతో కూడా మేము కలిసాం, మిమ్మల్ని చూసామంటున్నారు. కానీ ఆయన ఏమంటాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి అంటున్నాడు. 27వ వచనంలో, అప్పుడు ఆయన, మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్తున్నాను, అక్రమం చేయవారులారా, అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి పోండి అని చెప్పాను. కాబట్టి ఈ లోకంలో అక్రమంగా జీవించినటువంటి జీవితం, దేవుడు ఏమంటాడంటే, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరగను. ఎందుకంటే మీరు ఈ భూమి మీద ఎవరి కొరకు జీవించారు, నా కొరకు జీవించలే, మీ కొరకే జీవించినారు, మీ మట్టుకు మీరే జీవిస్తూ వచ్చినారు, మీరు ఎంత మాత్రం కూడా నా కొరకు జీవించలేదు కనుక నేను మిమ్మల్ని ఎరగను అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే మనం కూడా దేవునితో మనం సరైన సంబంధం కలిగి లేకపోతే, ఆత్మీయంగా మనం కూడా బుద్ధిగల కన్యకల వలె మనం సిద్ధపడి మనం మెలకువగలిగి లేకపోతే, ఈ లోకంలో మనం బాగానే ఉన్నాంలా అని అనుకుంటే, ఒక దినము మరి ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నేను ఎరగను, నేను మిమ్మల్ని ఎరగను అంటాడు కదా. మరి మనం ఏమంటాం, ప్రభా మీ నామమున మేము అనేక సార్లు అద్భుతాలు చేసినాం, లేకపోతే మీ మందిరానికి కంపల్సరీగా ఆదివారం వచ్చాం, సంఘ ప్రార్థనకు వచ్చాం, అన్ని కోడికలకు వచ్చాం అని మనం చెప్పామనుకోండి. అంటే అది మనం అట్లా ఎందుకు వస్తామో అని అంటే, కొన్నిసార్లు మన ఆర్థిక అవసరాల కొరకు దేవుడు ఏదో సహాయం చేస్తాడు, దేవుడు ఏదో మేలు చేస్తాడని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు అనమాట. కాబట్టి మనం అట్లా కాకుండా దేవునితో మనము వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి, మనము ప్రార్థన జీవితాన్ని కలిగి, భక్తి జీవితాన్ని కలిగి, దేవునితో మనం దగ్గరగా మనం జీవించాలన్నమాట. అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి మనం జీవించాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే, మనము ఒకరికొకరు ట్రాలీ చేసుకుంటున్నాం అనమాట. నేను ఎవరిని చూస్తున్నాను, నేను నా ముందున్న వారిని ఎవరిని చూస్తున్నా, నేను ఆయనకంటే కొంచెం పర్వాలేదు, లేదా ఆయనతో నేను సము అని అనుకుంటున్నాం. మీరు కూడా ఏమనుకుంటున్నారంట, కొంతమంది అనుకుంటారంట, నేను పలానోళ్ళతో సము, నేను పలానోళ్ళని నేను ట్రాలీ చేసుకుంటున్నా, లేకపోతే సేవకుడినో, లేకపోతే సేవకురాలనో, లేకపోతే సంఘ పెద్దనో, లేకపోతే సంఘంలో ఉండే ఒక బాధ్యులైనటువంటి వారినో, లేకపోతే మన సంఘంలో విశ్వాసులను ఎవరినో మనం ఏం చేస్తున్నాము, మనతో కూడా నేను కూడా వాళ్ళతో కూడా పర్వాలేదు, నేను కూడా ఆరాధన చేయగలను, నేను కూడా ప్రార్థన చేయగలను, నేను కూడా పాటలు పాడగలను, నేను కూడా అన్నిటికీ వెళ్ళగలను, నాకు కూడా చర్చిలో నాకంటే ఒక మంచి స్థాయి ఉంది, నాకంటే ఒక మంచి పేరు ఉంది అంటే, అట్లా చాలాసార్లు ఏం చేస్తామంటే, మనుషులను చూసి మనం ట్రాలీ చేసుకోవడం కాదు, దేవుని చూసి మనం ట్రాలీ చేసుకోవాలి. ప్రభువుని పోలి మనం ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏమి రాస్తాడంటే, 2 కొరింథీ, అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, వాళ్ళు ఇతరులను ఏం చేస్తారంట, వాళ్ళు సరిచూసుకున్నారంట ఇతరులతో. మనము ఇతరులతో కాదు, మనం దేవునితో సరిచూసుకోవాలంటాడు. 10వ అధ్యాయం 2 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో, తమ్మును తామే మెచ్చుకును కొందరితో జతపరుచుకున్నటకైనను వారితో సరిచూసుకున్నటకైనను మేము తెగింప జాలము కానీ, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఎవరితోనొకరు సరి చేసుకునిస్తున్నందున గ్రహింపలేక ఉన్నారు. అంటే ఇతరులు మనం ఏం చేస్తున్నామంటే, దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, పౌలు ఏమంటాడంటే, తమను తామే మెచ్చుకుని కొందరితో ఏం చేస్తున్నారంట, జతపరుచుకున్నటకైనను వారితో సరిచూసుకున్నటకైనను మేము తెగించ జాలము కానీ అంటున్నాడు. అంటే కొంతమంది ఏం చేస్తామంటే, మనకంటే కొంచెం ఎవరైనా కొంచెం ఆత్మీయంగా ఉంటే, కొంచెం ఎవరైనా కొంచెం మనతో కూడా ఎవరైనా కొంచెం భక్తి కలిగి ఉంటే, వాళ్ళతో ట్రాలీ చేసుకుని పర్వాలేదు, నేను కూడా అక్కతో పాటు నేను కూడా ఆత్మీయంగా పర్వాలేదు బాగానే ఉన్నాను, లేకపోతే అన్నతో పాటు నేను కూడా పర్వాలేదు బాగానే ఉన్నాను, నేను కూడా పర్వాలేదు లేదా మా విశ్వాసులందరికంటే కూడా నేను కొంచెం పర్వాలేదు,
నేను కూడా మా విశ్వాసలాగానే ఉన్నాను, నాకేం పర్లేదు అని మనం ట్రాలీ చేసుకుంటామంట. అది బుద్ధిహీనత అంటున్నాడు. అయితే మనం ఎవరిని మనం సరిచూసుకోవాలి? దేవునికి మనకు సరిచూసుకోవాలి. ప్రభువుకి మనం ఎంత దగ్గరగా ఉంటున్నాం అంటే, ఇప్పుడు నన్ను చూడొద్దు, లేకపోతే ఇంకోని చూడొద్దు, ఇంకోళ్ళని ఎవరినో మనం సరిచూసుకోవద్దు. ఆ అంకుల్తో పాటు నేను కూడా కొంచెం పర్వాలేదు, లేకపోతే నేను కూడా అక్కతో పాటు లేకపోతే అన్నతో పాటు నేను కొంచెం ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నా, నేను కూడా పర్వాలేదు, ఆత్మీయంగా నేను కూడా ఇట్లా ఉన్నా. ఇది కాదు మనకు కావాల్సింది. మనం ఎవరిని బట్టి మనం సరి చేసుకోవాలి? దేవుని బట్టి. దేవుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, నేను ఏ స్థాయిలో ఉన్నా. కాబట్టి మనం మనుషుల్ని బట్టి కాకుండా దేవుని బట్టి మనం ఏం చేయాలి? దేవుని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు, యేసు ప్రభువు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు, లేకపోతే అపోస్తలుడైన పౌలు ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడు. బైబిల్లో మంచి వ్యక్తులు ఉన్నారు, వారి జీవితం ఎట్లుంది, నా జీవితం ఎట్లుంది, మనం వాళ్ళని ట్యాలీ చేసుకోవాలి. కానీ మనం ఎవరెవరినో మనం ట్యాలీ చేసుకుని ఎవరెవరినో సరిచూసుకుని నేను కూడా పర్లేదు, నేను ఆయన కంటే కొంచెం పర్లేదులే అన్నట్టుగా మనం వినుకున్నట్లయితే మనం కూడా ఏమవుతామంటే మనం కూడా నష్టపోతాం. పౌలు అయితే అట్లా కాదంట. పౌలు ఏమంటాడంటే చూడండి, మరొకసారి చదువుకుందాం. 2 కొరింథీ 10:12 తమను తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నటకైనను వారితో సరిచూచుకైనను మేము తెగింప జాలముగానే అంటాడు. అంటే చాలామంది ఏం చేస్తారంటే తమను తామే మెచ్చుకోవడానికి ఎంతో ఆత్మీయ జీవితంగా ఉన్నట్లుగా వాళ్ళు కనబరుస్తూ ఉంటారు. కానీ మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనం కూడా వారితో కూడా సరిచూసుకుంటూ ఉంటాం. పర్లేదు, నేను కూడా ఓకే, ఇక్కడ వరకు పర్లేదు, బాగానున్నాను నేను కూడా. అట్లా కాదు, మనం ఎవరిని చూసుకోవాలి కదా. వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే ఒకరితోనొకరు సరిచూసుకొనిస్తున్నందున గ్రహింపలేకుండా ఉన్నారు అంటున్నాడు. కాబట్టి మనము ఒకరినొకరు కాకుండా మనం ఎవరిని బట్టి మన జీవితాన్ని నడుచుకోవాలి? మనం దేవుని బట్టి మన జీవితాన్ని సరిచూసుకోవాలి. దేవుడు యేసు ప్రభువారు జీవించినటువంటి జీవితం ఎలాంటిది, మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఎలాంటిది, లేదా మన ముందు బైబిల్లో అనేకమైనటువంటి గొప్ప ప్రవర్తలు ఉన్నారు, పౌలు లాంటి వారు ఉన్నారు, వాళ్ళు ఎలాగున్నారు, నేను ఎలాగున్నా, ఏ రోజుకి ఆ రోజు మనం ట్రాలీ చేసుకోవాలి. కానీ మన సంఘంలో ఉన్నటువంటి ఎవరిని కూడా మనం ట్రాలీ చేసుకోకూడదు, ఎవరితో కూడా మనం సరిచూసుకోకూడదు అనమాట. ఎవరితోనైనా మనం సరిచూసుకుంటే కనుక మనం ఖచ్చితంగా మనం కూడా ఎడబడతాం అనమాట. మనము ఎవరిని చూసుకుని మనం ముందుకు వెళ్ళాలంటే ప్రభువును చూసుకుని ముందుకు వెళ్ళాలి, దేవుని చూసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు ఎంత ప్రార్థన పరుడు, ప్రభు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు, ఆయన ఎంత భక్తిగా జీవిస్తూ వచ్చినాడు, నేను ఎట్లా ఉన్నా అనేది మనం ఎప్పటికైనా సరే దాన్ని మనం చూసుకోవాలి. దేవునితో మనం సరి చూసుకోవాలన్నమాట. కనీసం ఆయన స్థాయి కాకపోయినా కనీసం కొంతలో కొంత అయినా మనం ఎప్పుడు అనుదినము మన ప్రభువుని బట్టి నడుచుకోవాలి, ప్రభువుని పోలి నడుచుకోవాలి. నన్ను పోలి కూడా నడుచుకోవద్దని నేను చెప్తున్నాను. నన్ను పోలి కూడా నడుచుకోవద్దు, ప్రభువుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవద్దు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుని చూసి నడుచుకోవాలి. యేసు వైపు చూచుచు అని బైబిల్లో రాయబడింది. అంటే మనం ఎవరిని చూడాలి? అనుదినము ఉదయము సాయంత్రం ప్రతిరోజు కూడా ప్రభువుని చూసుకోవాలి. మనం ఆత్మీయ జీవితంలో మరి ఎక్కడెక్కడ తప్పిపోతున్నాను, నా ప్రభువుకి నాకు ఎంత తేడా ఉంది, నా ప్రభు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు, నేను ఎలాంటి జీవితాన్ని జీవించినాను, దీన్ని మనం ట్రాలీ చేసుకుని మనం కూడా సరిచూసుకుని మన ప్రభువుతో కూడా ఉండగలిగినప్పుడు ప్రభు ఎవరో మనం ఎరిగిన వారమై ఉంటాం, మరి ప్రభువుతో కూడా మనం ఎత్తబడిన వారమై ఉంటాం కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నాడంటే మనం మెలకుగా ఉండాలని చెప్తున్నాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? మెలకువ కలిగి ఉండాలి. అందుకనే మత్తయి సువార్త 25:13 ఆ దినమైనను ఆ గడి అయిన మీకు తెలియదు కనుక మెలకువగా ఉండడి అని. కాబట్టి మనం మెలకువ కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలన్నమాట. ఎప్పుడు దేవుని రాకడ వచ్చినా మనకు తెలియదు కదా. దొంగ వలే వస్తాడంట ఆయన. మనం అనుకున్న గడియలో చూడండి, 24 మత్తయి సువార్త 44 మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరునూ సిద్ధంగా ఉండు అన్నాడు. కాబట్టి మనము అనుకున్న గడియలో మనం ఏం చేయాలి? ప్రభు అనుకున్న గడియలో వస్తాడంట, మనం ఊహించిన గడియలో వస్తాడంట. కాబట్టి అప్పటికి మనం ఏం చేయాలి? మనం మెలకువ కలిగి ఉండాలి. నోవాహు దినం అంటే
ప్రభు రాకడొచ్చే ముందు ఎట్లా ఉంటాయి? కొన్ని సూచనలు ఉంటాయి, కొన్ని అక్కడక్కడ ఏం జరుగుతాయి అంట. 24 అధ్యాయము 7వ వచనంలో జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనకు ప్రారంభం. అంటే ఇవన్నీ అక్కడక్కడ చిన్న చిన్నగా ప్రభు రాకడ సూచనలు కనబడుతుంటాయి. ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోద్ది. 12వ వచనం చూడండి, 12వ వచనం 24:12. అక్రమము విస్తరించుడి చేత అనేకుల ప్రేమ సల్లారును. కాబట్టి ప్రేమ తగ్గిపోద్ది. కాబట్టి ప్రభు రాకడ దినం అంటే నోవాహు దినములాగా ఉంటాయంట. ప్రభు వచ్చే దినాలు ఎట్లుంటాయి? 37వ వచనం చూడండి, 24 అధ్యాయము 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండును, మనిషి కుమారుడు రాకడయును అలాగే ఉండును. కాబట్టి నోవాహు దినములు ఎట్లా ఉన్నాయంటే జలప్రళయం వచ్చి వాళ్ళందరినీ ముంచివేసే వరకు కూడా ఎవరి పనుల మీద వాళ్ళే ఉన్నారంట. జలప్రళయం వచ్చేసి అందరిని ముంచివేసేదాకా ఎవరి పని మీద వాళ్ళే ఉన్నారంట. ఇళ్ళు కట్టుకుంటున్నారంట, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట, నారు నాటుతున్నారంట కదా, తాగుతూ ఉన్నారంట. అంటే ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని విషయంలో అందరూ ఏమయ్యారు? దేవుని విషయంలో అందరూ వెనకం చేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ తొట్టిల్లిపోయినారు అన్నమాట. అయితే ప్రభు దినం వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందంట? 39వ వచనం చూడండి, 24:39. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరగకపోయి అలాగనే మనిషి కుమారుడు రాకడను ఉండును. కాబట్టి మనిషి కుమారుడు రాకడ కూడా అట్లాగే ఉంటుంది. పూర్తిగా దేవుడు రాకడ వచ్చే ముందు పూర్తిగా ఎక్కడోళ్ళు అక్కడ వారి పనులు ఎక్కడికక్కడ ఆత్మీయ విషయాల్లో వెనకంజి వేసేస్తారనమాట. ఇంకా ఎంత మాత్రం కూడా ముందుకు రాలేని స్థితిలోనికి వచ్చేస్తారు మనుషులు. ఆత్మీయ జీవితాన్ని కోల్పోతారు అన్నమాట, తొట్టిల్లిపోతూ ఉంటారు. దినాలు గడిచిన కొద్దీ ఆత్మీయతలో తొట్టిల్లిపోతూ ప్రేమ లేని వారమై దినదినం కూడా ఏమైపోతూ ఉంటామంటే ఆత్మీయతను కోల్పోతూ ఆత్మను చంపేసుకుని మనస్సాక్షిని చంపేసుకుని ఈ భూమి మీద జీవిస్తూ ఉంటామన్నమాట. అయితే ప్రభు దినం వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరంట. ప్రభు దినం వచ్చినప్పుడు మాత్రము ఏ మనుషుడు కూడా తప్పించుకోలేరు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ ప్రభు రాకడలో ఎత్తబడతారు. ఎవరైతే మెలకువగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. కానీ ఎవరైతే అశ్రద్ధ కలిగి నిర్లక్ష్యం కలిగి ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంట? ఖచ్చితంగా వాళ్ళంతా కూడా తప్పించుకోలేరు అనమాట. ఆ దినం వాళ్ళు తప్పించుకోరు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే ప్రభు రాకడ దినం ఎట్లా ఉండదంట? చూడండి, ఒక మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఆమోసు గ్రంథం 5:19. పేజీ నెంబరు పాత నిబంధనలో పేజీ నెంబరు 757. ఒకడు సింహం యొద్ద నుండి తప్పించుకునగా ఎలుగుబంటి ఎదురైనట్టుగా వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాని కరిచినట్లు ఆ దినముండును కదా. ఎట్లా ఉంటుందంట? దేవుని యొక్క రాకడ ఎట్లా ఉంటుంది? ఆ రాకడ దినములు ఎవడు తప్పించుకోలేడంట. ఒకడు సింహాన్ని తప్పించుకుని వచ్చిండంట. అమ్మ, సింహాన్ని తప్పించుకుని వచ్చాను రా బాబు, బతికాను రా అనుకుంటే ఎలుగుబంటి ఎదురొచ్చిందంట. ఎలుగుబంటిని కూడా తప్పించుకుని వచ్చిండంట. ఎలుగుబంటిని కూడా తప్పించుకుని వచ్చి ఇంటికి వచ్చి, అమ్మయ్యా, సింహం నోటి నుంచి తప్పింపడ్డాను, ఎలుగుబంటి నోటి నుంచి తప్పించబడ్డాను, బతికాను రా దేవుడా అనుకుని గోడ మీద చేయి వేశాడంట. గోడ మీద పాముండి కరిచిందంట. అంటే ప్రభు రాకడికి ఎవరు తప్పించుకోలేరు. ప్రభు రాకడికి ఎవరు కూడా ఏం చేయలేరంట? తప్పించుకోలేరంట. అందుకనే ప్రభు వచ్చే ముందు మనం బుద్ధిగల కన్యకల వలె మనం ఏం చేయాలి? ఆత్మీయంగా మన సిద్ధుల్లో నూనె ఉండాలి, ఆత్మీయత మనలో ఉండాలి, భక్తి జీవితం మనలో ఉండి మనం అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండకపోతే ఒక దినం ప్రభు దినం వచ్చినప్పుడు మనం ఎంతో నష్టపోతాం. అప్పుడు మనం తలుపు తీయమని అడుగుతాం, కానీ దేవుడు అప్పుడు తలుపు నోవాహు వాడలో ఉన్నప్పుడు దేవుడే తలుపు వేశాడంట. ప్రజలందరూ వచ్చేసి మేమంతా మునిగిపోతున్నాం, తలుపు తీయండి అంటే దేవుడే తలుపు వేస్తున్నాడు. కాబట్టి మీరెవరో నేను ఎరగనంటాడు దేవుడు. మనం ఇందాక చాలా విషయాలు చదువుకున్నాం, లోకాసు వార్తలో మత్తయి వార్తలో చదువుకున్నాం. మీరెవరో నేను ఎరగనంటున్నాడు దేవుడు. కాబట్టి మనము ఈ లోకంలో
మీరెవరో ఎరగను నేను ఎరగను అనేటువంటి స్థితిలోనే కాకుండా ప్రభువు మనల్ని ఎరిగినట్లు, ప్రభువు మనల్ని గుర్తు ఎరిగినట్లు మనం ఈ భూమి మీద ఉండగానే మనం ప్రభువుతో మనం సరిచూసుకుని, ప్రభువుతో మనము సరైనటువంటి సంబంధం కలిగి లేకపోతే మనం ఖచ్చితంగా ఎడబడేటువంటి అవకాశము మనలో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం మెలకువ కలిగి ఉందాం, మెలకువ కలిగి మనము ప్రార్థన చేద్దాం. మార్క్స్ వార్తలో ఒక మాట చదువుకుందాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 33వ వచనం. మార్క్స్ వార్త 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు యేసుప్రభువు చెప్తూ వచ్చినాడు. ఏం చెప్తూ వచ్చినాడు ఆయన? జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలీదు కదా. చివరిలో 36 వచనం చూడండి. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి, నేను మీతో చెప్తున్నది అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా ఉండుడను. ఆనాడు చెప్పిన మాట ఈనాడు మనకు కూడా చెప్తున్నాడు ప్రభు. నేను మీతో చెప్పిన మాట 37వ వచనంలో, నేను మీతో చెప్తున్న మాట అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా ఉండుడి. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు మనం మెలకువగా ఉండాలి. ఆనాడు చెప్పిన మాట ఈనాడు మనందరితో కూడా చెప్తున్నాడు. మనం మెలకువగా ఉండి ఆ దినము మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనం మెలకువ కలిగి ఉండాలి. లూకాసు వార్తలో కూడా 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక్యక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరువు వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. ఆ దినం భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకుని మనిషి కుమారుడు ఎదుట నిలబట్టుకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండడని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువ కలిగి ఉండాలంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ. ప్రభు వచ్చినప్పుడు 36వ వచనంలో మరొక మాట చదువుదాం చూడండి. కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకుని మనిషి కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండడని చెప్పాను. అక్కడ ఒకటేస్తుంది. అక్కడ ఏముందంటే పాత్రులమని ఎంచబడినట్లు, అంటే మనం ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడటానికి పాత్రులమని ఎంచబడినట్లు. కాబట్టి మనం కూడా ఇట్టి అనుభవంతో ప్రార్థన చేద్దాం. ప్రభుత్వ వరకు కూడా మనం మెలకువగా ఉండి మరి అన్ని విషయాలు ఈరోజనే కాదు, మనం ప్రతి విషయంలో కూడా మనము మెలకువ కలిగి, అంటే సిద్ధపాటు కలిగి దేవుని మనం కలిగి ఉండాలి. భక్తి జీవితంలో మనం ఆ రీతిగా మనం కలిగి ఉండాలని యేసుప్రభువారు మరొకసారి ఆ రాకడ గురించి మనందరికి కూడా తెలియచేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం మెలకువగా ఉండి ఎల్లప్పుడూ కూడా మనం బుద్ధిగల కన్యకల వలె మనం మెలకువ కలిగి ఈ భూమి మీద దేవునే మనం జీవించేవారుగా ఉండేవారుగా మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలకు వెళ్దాం.